హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారండి? ఇది లాస్ట్ మండే వ్లాగ్ అండి. కాస్త లేట్ అయింది వ్లాగ్ పెట్టడానికి. ఇదండి అర్లీ మార్నింగే యాజ్ యూజువల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుందండి. అర్లీ మార్నింగ్ నేను 6:30, 7 కల్లా పూజ అయితే చేసుకుంటాను. మా పాప అయితే చెయ్యి అడ్డం పెట్టిందండి వీడియో తీస్తా అంటే. అర్లీ మార్నింగే ఇక్కడ టిఫిన్కి అయితే ఉగ్గాని చేసేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా వడియాలు పెట్టే కార్యక్రమం ఉంది. అది చాలా ప్రాసెస్ ఎక్కువ కదండి, పని ఎక్కువ. అందుకనే తొందరగా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. వీళ్ళు ఎంతమంది అండి ఈ సమ్మర్లో వడియాలు చల్లమిరపకాయలు పెట్టుకున్నారు? మేమైతే వడియాలు వేసుకున్నామండి. ఒక 3-4 డేస్ 5 డేస్ అట్లా వేసాము, రెడీ అయిపోయాయి. అందుకనే వీడియోస్ అయితే లేట్ అయిపోయాయండి. పని ఎక్కువగా ఉంటుంది కదా. ఉగ్గానండి మీకు ఇంతకుముందు వ్లాగ్లో అయితే చూపించాను కదా. ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా మగ్గించుకోవాలండి. కాస్త మగ్గిన తర్వాత టమోటోస్ కూడా యాడ్ చేయాలి. టమోటోస్ కూడా మగ్గిపోవాలండి బాగా. దాన్ని మగ్గిపోయాయి. ఇంక ఇప్పుడు బొరుగుల్ని తడిపి పెట్టుకోవాలండి. మా సైడ్ అయితే బొరుగులని అంటారు, మా అనంతపూర్ సైడ్ అయితే బొరుగుల ఉగ్గాని అంటారు. ఇదండి తడిపి పెట్టుకున్న బొరుగులు దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్లో పెట్టి మిక్స్ చేసుకున్నామనుకోండి అంత పెనంకి అతుక్కపోతుంది బొరుగులన్నీ. కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు అలా వెలిగించి హీట్ చేస్తానండి. మీకు నేను ఇవి బియ్యం ఒలిగిపోయండి, ఏమనుకోద్దండి. ఇది నేను వడియాలు పెట్టడానికి ముందు రోజు నైటే నేను ఇలా బియ్యం తడిపి పెట్టుకున్నానండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. మనం అర్లీ మార్నింగే మిక్సీ కొట్టి వేయాలి అంటే అది నైటే మనం ఇలా సోక్ చేసి ఉంచుకోవాలి బియ్యాన్ని. నేనైతే సేర్ తీసుకున్నానండి. డైలీ వన్ సేర్ 1.5 సేర్ అట్లా వేసుకున్నాం మేము. 1 kg 1.5 kg రెండు మిక్స్ చేసి చెప్తాను, ఇగ్నోర్ చేసేసేయండి. ఈ విధంగా శుభ్రం చేసి నానబెట్టి ఉంచుకోవాలండి ముందు రోజు నైటే. బాగా నైట్ అంతా నానితేనే బాగా వస్తుందండి. తొందరగా మిక్సీలో మెదిగి వడియాలు కొంచెం తొందరగా ఉడుకుతుందండి. లేకపోతే నానకపోతే కొంచెం తొందరగా ఉడకదు కదా. ఒక సేరికి నేను 9 లీటర్స్ వాటర్ పెట్టానండి. నేను 9 లీటర్స్ పక్కా 9 లీటర్స్ వాటర్ పెట్టాను, పక్కా ఒక సేర్ కొలతకి. మీరు కూడా ఏమన్నా అట్లా కొలతలతో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ వాటర్ పెట్టానంటే ఇవి చెక్లాలకైతే మనం గట్టిగా చేసుకోవాలి, కానీ దీనికి పతలాగా ఉండాల్సింది కనుక అందుకని వాటర్ ఎక్కువ పెట్టాను. ఈ విధంగా అంతా మిక్సీకి కొట్టి ఒక దాంట్లోకి వేసుకోవాలి. మనము అంతా ఒకసారి పోస్తూ మనం వేయాలి కనుక ఒకసారి అంతా అలా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి. మనము బియ్యాన్ని అర్లీ మార్నింగ్ ఫస్ట్ చేయాల్సిన పని వాటర్ పెట్టేసి చూడండి వాటర్ మరుగుతున్నాయి. ఇక్కడంతా బియ్యం అయితే నేను మిక్సీకి పట్టి పెట్టేశాను. అందులోకే జీలకర్ర కూడా కలిపి పెట్టుకున్నానండి. జీలకర్ర వేశాను, వడియాల్లోకి బాగుంటాయి కదా అని. ఈ విధంగా మనం ఒక పొడువాటి కట్టి తీసుకొని, తెడ్డు కట్టి అంటాం మేమైతే దాన్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా వేస్తూ ఇద్దరు ఉండాలండి వడియాలు వేయడానికి. అది ఒకరు వేస్తూ ఉంటే ఇలా ఉండలు కట్టకుండా మనము తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేసి ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా అలా తిప్పుతూ ఉడికించుకోవాలండి. దాన్ని బాగా టైం పడుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఒక 15-20 మినిట్స్ పడుతుందండి అది ఉడకడానికి. బాగా అలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే లేకపోతే ఉండలు కట్టేస్తుంది, లేదంటే అడుగంటేస్తుందండి, లేకపోతే పొంగు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తెడ్డు కట్టి వేసి అలా తిప్పుతూనే ఉండాలి దాన్ని ఉడికేంత వరకు. అప్పుడు కట్టికి ఇట్లా తీసి మనం ఒక మెతుకులాగా ఉంటుందని, మనము మిక్సీకి కొట్టినా కూడా ఒక మెతుకు 2 మెతుకులు మనకి కనిపిస్తాయి. దాన్ని పట్టి చూసామనుకోండి ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇంకా ఉడికిందండి, ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. కొంచెం ఇంకా చల్లగా అయ్యే వరకు చిన్న గిన్నెల్లో పోసుకొని అక్కడికి బయట ఈ విధంగా అయితే మనము కాటన్ శారీ అయినా కావచ్చు, ఏదైనా మన ఓనీలు కావచ్చు, కాటనే తీసుకోవాలండి. ఈ విధంగా పరుచుకొని వడియాలు పెట్టుకోవాలి. ఇవి బిళ్ళలు అయితే పెట్టుకుంటున్నామండి. చెక్లాలు అయితే ఇంకొక రోజు పెట్టాను, అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశానండి.
సేమ్ ఇలాగే ప్రాసెస్ అయితే ఇదే, కాకపోతే వాటర్ తగ్గించి కాస్త గట్టిగా మెదుపుకోవాలండి మనము ముద్దలాగా. ఇదో ఈ విధంగా చల్లార్చుకొని వేస్తున్నాను నేను. చూడండి అక్కడికి కాలుతా అంటే క్లాత్ వేసుకొని వేస్తున్నానండి, లేకపోతే చెయ్యి చాలా కాలుతుంది కదా. ఆ విధంగా వేసానన్నీ నేనే, దీన్నంతా నేనే వేసానండి చక్రాలన్నీ. ఇవి కూడా ఉండాలండి, ఓన్లీ ప్లెయిన్ మాత్రమే కాకుండా చక్రాల రూపంలో కూడా వేసుకున్నాం అనుకోండి వడియాలు బాగా వస్తాయి. గ్యాప్ లేకోకుండా మళ్ళీ ప్లేస్ అయితే చాలుకొస్తుందని చెప్పి గ్యాప్ ఉన్న చోటల్లా కాస్త కాస్త అట్లా వేసుకుంటూ వచ్చాను నేను. ఇదండి ఇవి ఒక వైపు అవి ఒక వైపు వేసుకున్నాము. అవి ఒక రోజు ఇవి ఒక రోజు వేసుకున్నాము. 2 వీడియోలు మీకు నేను ఇంక్లూడ్ చేశాను. ఇదైతే మండే వ్లాగేనండి. దోశ పిండికి అయితే నానేస్తున్నాను. ఉద్దిబ్యాళ్ళతో పాటు ఒక 2 స్పూన్లు శనగబ్యాళ్ళు, కాసిన్ని హాఫ్ స్పూన్ మెంతులు వేసామనుకోండి దోశ మంచి కలర్ వస్తుంది. ఇంకా అది నానబెట్టి ఉంచుకున్నాను. ఇంకొక వైపు వంట చేసుకోవాలండి. పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి నిర్విరామంగా లేడీస్కి పనులు ఉంటూనే ఉంటాయండి. అదైపోతే ఇది, ఇదైపోతే అది అని. హాలిడేస్ అయినా మనకు లేవు కదండి హాలిడేస్. జెంట్స్కి మాత్రమే హాలిడేస్ ఉంటాయి, పిల్లలకి మాత్రమే హాలిడేస్ ఉంటాయి. ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించానండి నేను, సీమ వంకాయ కర్రీ అని. మేమైతే సీమ వంకాయ అనే అంటామండి మా సైడు. ఇంతకుముందు మన ఛానల్లో చేసి చూపించాను. ఇది సీమ వంకాయ మిరపతొక్కు అంటాము. ఈ విధంగా అన్ని మసాలా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకున్నానండి, తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయ వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న సీమ వంకాయ వేసాను. ఉప్పు, తగినంత పసుపు వేసుకున్నాను. కాసేపు అలా 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. మనము చిన్న సెగ పెట్టుకొని, సెగ అంటే ఫ్లేమ్ అండి, చిన్న సెగ పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. దాని తర్వాత టమాటోస్ ఒక 2 పెద్ద టమాటోస్ తీసుకున్నానండి. టమాటో పడితేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది. ఇంకా మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలు ఏమేమి వేసానంటే పచ్చిమిర్చి, తెల్లవాయి, శనగిత్తనాలు, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, ఇవి వేసి గ్రైండ్ చేశాను నేను. అది వేసేసుకొని ఒక్క విజిల్ వస్తే చాలండి. ఎందుకంటే 10 మినిట్స్ మనం మగ్గించాం కనుక తొందరగానే కుక్కర్లో ఉడికిపోతుంది. ఒక విజిల్ చాలండి. ఇదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ఇంకా మీరు రాగి సంకటి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుందండి. నేను రైసే చేసేసాను, టైం లేదు కదా అని చెప్పేసి. వడియాలు పెడితే చాలా టైం పడుతుందండి, దానికి టైం అంతా తీసుకుంటుంది. పిల్లల్ని చూసుకోవాలి, అవి పెట్టుకోవాలి. ఇదండి తర్వాత బట్టల సంగతి చూశాను. ఎన్ని ఉన్నాయి చూడండి. తప్పదు కదా లేడీస్కి, ఇంట్లో పనులు ఎప్పుడూ రెగ్యులర్గా ఉండే పనులే ఉంటాయి. ఈ విధంగా బట్టలు అయితే కంప్లీట్ చేసుకున్నాక ఇంకా వడియాలు చేసిన సామాన్లు ఉన్నాయండి. అబ్బా ఒక 2 గంపలకి అయ్యాయండి. అవి ఇంట్లో టిఫిన్వి, వంటవి అన్నీ కలిపి ఒకేసారి 2 టబ్బులకి అయిపోయాయండి. తప్పదు కదా, అమ్మో ఎన్ని సామాన్లు అనుకుంటే చిటికలో అయిపోయింది. చిటికలో పని అయిపోతే మేలు కదండి. అప్పటికే 1:30, 2 అవుతుంది. ఎండ వాంచేస్తుందండి. ఎండలోనే ఈ పని అంతా చేసేసుకున్నాము. తప్పదు కదా లేడీస్కి, ఎండున్నా, వానున్నా, చలున్నా రెగ్యులర్గా చేసే పనులే కదండి. తప్పదు. హౌస్ వైఫ్ అన్న తర్వాత ఈ పనులన్నీ మనకి తప్పదు. ఉద్యోగాలు చేసే వాళ్ళైనా ఇవి చేసుకొని వెళ్ళాల్సిందే పనులు మనకి. చూడండి ఎండ వాంచేస్తుంది. అప్పటికే కాస్త ఆరిపోయిన అవే చూపిస్తున్నాను మీకు నేను. ఇంకా నైట్కి అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉందంటే అట్లా ఉందన్నమాట. ఇన్ని చేసినాం కనుక కాస్త క్లీన్ చేసుకుంటే నైట్ ప్రశాంతంగా అర్లీ మార్నింగ్ లేస్తే బాగుంటుంది కదని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. మంగళవారం మాకు అమ్మవారి పూజ ఉందండి, అందుకని తొందరగా అలికేసుకొని ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను నేను. మళ్ళీ పొద్దున్నే లేట్ అయిపోతుందని చెప్పేసి అమ్మవారికి పూజకి ఇచ్చినామండి. మంగళవారం పూజ చేస్తారు ఇక్కడ మా ఏరియాలో ఎక్కువ అమ్మవారికి. మా ఇంటి దేవత అండి చౌడేశ్వరి అమ్మవారు. మీకు ఎప్పుడన్నా నేను చూపిస్తూ ఉంటాను కదా అమ్మవారిని. ఈ విధంగా అయితే ముగ్గులు వేసేసుకున్నాను. అది కాస్త మిస్ అయింది లేండి, అందుకని మళ్ళీ తుడిచి మళ్ళీ వేరే ముగ్గు వేశాను. తిప్పే ముగ్గులైతే కాస్త పోయిందనుకోండి అంతే. ఇంకా దోసపిండి కూడా రుబ్బేసుకున్నాను. కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, కాస్త అర్లీ మార్నింగ్ వేసుకోవడానికి పక్కన తీసి పెట్టుకున్నానండి. అంత పని అంతా అయిపోయింది. అర్లీ మార్నింగ్ 5కి అయితే లేచానండి. చూడండి ఎలా ఉందో. ఇది మంగళవారం అండి, అది కూడా ఇంక్లూడ్ చేశాను నేను.
అర్లీ మార్నింగ్ చల్లగా ఉందండి వాతావరణం, అందులో వర్షం పడింది చూడండి. 5 o'clock అండి, ఇది వర్షం పడింది. మాకు నైట్ తెలియకుండా చూడండి రెడీ అయిపోయాను నేను ఇక్కడ గుడికి. అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొని తర్వాత అభిషేకం కూడా మన చేత్తోనే చేపిస్తారండి. 6 కల్లా వెళ్ళాలి. అభిషేకం మనతోనే చేపించిన తర్వాత అలంకరణ అయితే చేస్తారు. 9 గంటలకల్లా ప్రసాదం తీసుకొని వెళ్తే చాలని చెప్పి ఇంకా 6:20 కల్లా నేను వెళ్ళానండి. 6:20 అయింది, 6కే వెళ్ళాల్సింది, 6:20 అయింది. అమ్మవారికి ఒడిబియ్యం, చీర తీసుకొని అవన్నీ మనం తీసుకొని వెళ్ళామనుకోండి, మనం వెళ్ళేదలకి మళ్ళీ చీర కట్టేస్తారు. మళ్ళీ మనం